అటు మాజీ సీఎం జగన్ నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసనకు దిగారు. తనను జగన్ను కలవకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తనపై రౌడీ షీటర్ అనే ముద్ర వేసేందుకు సజ్జల ప్రయత్నిస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను రౌడీ షీటర్గా పేర్కొన్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బోరుగడ్డ అనిల్ డిమాండ్ చేశారు. పూర్తి రిలీచేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫీల్డ్ సిద్ధంగా ఎస్ రవికృష్ణ, ఆ రోజు అనిల్ ఎపిసోడ్ ఎవరు మర్చిపోయారు గత ప్రభుత్వ హయాంలో. మరి అప్పుడు అంత దగ్గరగా ఉన్న అనిల్ ఇప్పుడు ఎందుకు దూరం పెట్టాలనుకుంటున్నారు? అసలు ఏంటి సజ్జలు ఎందుకు కలనివ్వట్లేదని అనిల్ చెప్తున్నాడు? అనిల్ డిమాండ్ ఏంటి? ఎస్ శశి, అంటే ముఖ్యంగా కూడా ఈ బోరగడ్డ అనిల్ అయితే మాత్రం గత ప్రభుత్వంలో అయితే చాలా వైసీపీకి సంబంధించిన నాయకుడు కాకపోయినప్పటికీ కూడా ఆయన అయితే ప్రధానంగా కూడా వైసీపీకి సంబంధించిన నాయకుల కన్నా కూడా మించి అయితే ఈ ప్రతిపక్షాల మీద దాడి చేశాడు అని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఈరోజైతే ఆయన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం తాడేపల్లి వద్దకు వెళ్ళాడు. ఆయనతో పాటు కూడా ఆయన భార్యను కూడా తీసుకొని వెళ్ళి అక్కడైతే మాత్రం ధర్నాకు దిగాడు. ధర్నాకు దిగడానికి ప్రధాన కారణం ఏంటంటే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలే తన రౌడీ షీటర్గా సంబోధిస్తూ ఉన్నారు. ఇలా సంబోధించినటువంటి క్రమంలో ఖచ్చితంగా కూడా దానిని మాత్రం తాను ఉపేక్షించే పరిస్థితి లేదని ఆయనైతే చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే బోర్గడ్డ అనిల్ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా అతను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తనకి ఖచ్చితంగా కూడా మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళాలి, అదేవిధంగా కూడా తనకు హామీ ఇచ్చేంత వరకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళను అనే భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. తను ఈ విధంగా సంబోధించడానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి ఆదేశాల మేరకే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కొంతమంది తనను ఈ విధంగా రౌడీ షీటర్గా అంటుండటం మాత్రం తనకు బాధ వేస్తుంది అని ఆయన చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా కూడా సజ్జల పైన తీవ్రమైన విమర్శలు వ్యాఖ్యలు కూడా చేశారు. అతని మూలానే పార్టీకి తీవ్ర నష్టం ఏర్పడిందని, అదేవిధంగా కూడా సజ్జల ప్రధానంగా కూడా ఆయన అయితే ఒక టార్గెట్ చేసి తాను మినహా మిగతా నేతలు ఎవరిని ఎదగకుండా చేశారని చెప్పి హోల్హార్టెడ్గా పనిచేసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డిని కలవనీయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పి ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశాడు. గత ప్రభుత్వంలో తానైతే మాత్రం వైసీపీ నాయకులకు మించి జగన్మోహన్ రెడ్డి కోసం తీవ్రంగా కూడా పనిచేశానని, ఈ నేపథ్యంలోనే తన మీద అనేక రకాలైన ఆరోపణలు వచ్చినాయి. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా రకాల వేధింపులకు గురయ్యానని చెప్పాడు. 9 నెలల పాటు కూడా జైల్లో ఉన్నాను, అక్కడ తీవ్రమైనటువంటి అవమానాలు అనుభవించాను, అది కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి తనకు అభిమానంతోనే అక్కడికి వెళ్ళటం జరిగిందని ఆయనైతే అక్కడ చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా తనకు డిమాండ్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డిని కల్పించాలి, ఆయనతో మాట్లాడివ్వాలి అని ఆయన ప్రత్యేకంగా కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. గతంలో అంటే దరిదాపు ఒక నెల రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డిని కలవమని లాయర్కి సంబంధించినటువంటి కమిటీ చెప్పిన నేపథ్యంలో తాను అక్కడికి సజ్జలు కలిసేందుకు వెళ్ళటం జరిగింది. సజ్జలు కలిసిన తర్వాత ఎవరు నువ్వు అని ప్రశ్నించడంతో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని కూడా చెప్తూ ఉన్నాడు. అలాగే ఇక జగన్మోహన్ రెడ్డిని కలవనీయకుండా అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో తనకైతే మాత్రం ఇక ఉపేక్షించలేను, ఖచ్చితంగా కూడా తనని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడతాను. సజ్జల రామకృష్ణారెడ్డి అయితే తీవ్రంగా కూడా పార్టీకి సంబంధించి ప్రధానంగా ఎవరైతే కష్టపడి పనిచేసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నాయకులు ఎవరిని కూడా కలవనీయకుండా చేస్తున్నాడని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో అయితే మాత్రం ఈ బోరగడ్డ అనిల్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఆఖరికి ఇళ్లలో సంబంధించి మహిళల మీద కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద వరుసగా ఉన్నటువంటి కేసుల్ని తీసిన మీదట 9 నెలల పాటు ఆయనకి అయితే మాత్రం జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే వచ్చినాయి. 9 నెలల తర్వాత వచ్చిన తర్వాత కొంత కామ్గా ఉన్నప్పటికీ కూడా తను జనసేనకు సంబంధించి, వైసీపీకి సంబంధించి, బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ రౌడీ షీటర్ని సంబోధిస్తే తనకైతే వచ్చిన నష్టమేం లేదు. కానీ సొంత పార్టీ తాను ఎవరి కోసం అయితే పనిచేశానో ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే తను రౌడీ షీటర్గా సంబోధించడం మాత్రం తాను తట్టుకోలేకపోతున్నానని ఆయన చెప్పాడు. తాను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఒక పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ పార్టీని వీడి వైసీపీకి అనుకూలంగా
పనిచేశాను, కానీ తనకు మాత్రం వైసీపీలో సభ్యత్వం కూడా రానియకుండా అడ్డుకుంటున్నారు. ఈ అడ్డుకోవడానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆయనైతే ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా తానైతే మాత్రం అక్కడి నుంచి వెళ్ళను, మంచినీళ్ళు కూడా ముట్టను, ఇక్కడే ఉంటాను, తాను చనిపోయినా కూడా ఇక్కడే చనిపోతానని అక్కడైతే మాత్రం హడావుడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ బోరగడ్డ అనిల్ అయితే వినేటువంటి పరిస్థితి అయితే లేకుండా పోయింది. తను కంపల్సరీగా కూడా ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డిని కలవాలి అని ఆయన అయితే భీష్మించుకొని అక్కడే ఉన్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.